అబ్బా సాయిరామ్, నేను చేసిన ప్రతిసారి నా బిడ్డ ఏదో చెప్తుందండి, చాలా బాగుంది మమ్మీ అని. ఇంతకీ నువ్వేం ప్రిపేర్ చేసావు? పాప ఏం బాగుందని చెప్తుంది? మాకు కూడా చెప్పొచ్చు కదా అక్క. ఏం లేదండి, సింపుల్గా సూపర్గా అయిపోయి టమాటా రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. నేను మామూలుగా అయితే చాలా చాలా రకాలుగా చేస్తాను, అందులో ఇది ఒక రకం అనమాట. పనిలో పనిగా మీకు కూడా చూపించేస్తాను, వచ్చేసేయండి ప్రాసెస్. ఈరోజు వచ్చేసి నేను కుండలో అయితే చేస్తున్నాను అనమాట. కుండ పెట్టేసుకొని కుండలో కొంచెం ఆయిల్ వేసేసుకొని, ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి అలాగే బిర్యానీ దినుసులు కూడా వేసేసుకొని అవి కొంచెం మగ్గిన తర్వాత ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఆనియన్స్ మంచిగా మగ్గిపోయిన తర్వాత ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలి. అవి బాగా మగ్గిన తర్వాత టమాటా కూడా వేసుకోవాలి. అప్పుడే కొంచెం ఉంటే కొంచెం గరం మసాలా అలాగే ధనియాల పొడి కూడా వేసుకొని మంచిగా మగ్గిచ్చేసుకొని మనకి బియ్యాన్ని తగ్గట్టుగా ఎసురు పోసేసుకొని ఆ ఎసురు మరిగిన తర్వాత బియ్యం అయితే వేసేసుకోవాలన్నమాట. ఆ ఎసురు మరుగుతున్నప్పుడే కొంచెం నెయ్యి కొత్తిమీర కూడా వేసుకోండి. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. నా దగ్గర లేవన్నీ నేను స్కిప్ చేసేసాను అనమాట. దాంట్లోకి కాంబినేషన్లో వచ్చేసి పెరుగు చట్నీ అయితే ప్రిపేర్ చేశాను. ఉంటాను మరి.